విద్యుత్ జీరో బిల్లుల కోసం క్యూ కడుతూ ఉన్నారు చాలా మంది. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి అర్హతలు ఉన్నప్పటికీ జీరో విద్యుత్ బిల్లులు అందలేదు అని చెప్తున్నారు. జీరో బిల్లుల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలి అని ప్రభుత్వం అంటోంది. జీరో విద్యుత్ బిల్లుల కోసం ప్రజాపాలన సేవా కేంద్రాల దగ్గరకు క్యూ కట్టారు వినియోగదారులు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్, విద్యుత్ బిల్లులు తీసుకువెళ్లిన వారి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు అధికారులు. అర్హులైన వారి మొబైల్ నంబర్లకే సవరించిన 0 బిల్లులు వస్తూ ఉన్నాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించుకున్న పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు ఫ్రీ కరెంట్ను అమలు చేస్తోంది. 200 యూనిట్ల కంటే తక్కువగా వినియోగించుకుంటున్న పేదలకు అర్హతలు ఉన్నప్పటికీ జీరో విద్యుత్ బిల్లులు అందలేదు అని కొన్ని చోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు సంక్షేమం కోసం 6 గ్యారంటీ స్కీములు తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా గృహజ్యోతి, అదేవిధంగా గృహలక్ష్మి పథకాలను అమలు చేస్తుంది. దీనికైతే 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని అమలు చేసింది. గతంలో ప్రజాపాలనలో భాగంగా అందరి దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు స్వీకరించినప్పుడు ప్రజలకు కొంచెం ఇబ్బందులైనాయి. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నారు. అసలు ఏమైందమ్మా, ఎందుకు ఇక్కడ లైన్ లో ఉన్నారు? ये तो लाइट बिल हमारा जीरो नहीं आया, हमारे को घर किराए का है, लाटा बिल 800-700 डॉलर है, घर दिलाते बोले नहीं दिलाए, वो बात को पूछने है समझो. ఏమైందమ్మా, మీకు ఏమైంది, ఎందుకు లైన్ లో ఉన్నాం? మేము జీరో కరెంట్ బిల్ రాలేదు, మాకు 510 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది. దాని గురించి లైన్ లో ఉన్నాము. మళ్ళీ గ్యాస్ గురించి కూడా ఇబ్బంది అవుతుంది మాకు. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేని ఇవి పని చేయంట. మళ్ళీ రేషన్ కార్డు లేకపోతే మేము ఎట్లా బతుకుతాము, ఏం చేసుకుంటాం? కష్టం చేసుకుని తినేట వాళ్ళని రేషన్ కార్డు చేపియాలి కదా మాకు. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ లైన్ లో ఉన్నారు, ఎందుకున్నారమ్మా మీరు లైన్ లో? కరెంట్ బిల్ కోసమే, జీరో బిల్ రాలేదు అని వచ్చాము. నిన్న వెయిట్ చేసినాం ఈవినింగ్ 5 వరకు. ఈవినింగ్ టోకెన్స్ ఇచ్చి సీక్వెన్స్ గా పంపిస్తా అన్నారు, లేదు పంపించలే. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా లోపలికి పంపించట్లేదు. అంటే మీకు మొన్న అప్లై చేసుకున్నప్పుడు రాలేదు, జీరో బిల్ రాలేదు, అందుకోసమనే వచ్చేసాం. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, ప్రొద్దు నుండి లైన్ లో ఉన్నారు. ఏమైందమ్మా, అసలు ఎందుకోసం వచ్చారు? చేసిండ్రు సార్, ఫోన్ లా చేసిండ్రు అని అక్కడ ఓకే అని చూపించింది. మళ్ళా ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ డబల్ ఎండల చక్కర్లు వస్తున్నాయి. ఇంటికాడ వంట చేసుకోక ఇక్కడికి వచ్చి లైన్ ఇలా పడి డబల్ అయిపోతుంది కదా. ఇక్కడ ఫోన్ లో చేసిండ్రు, మరి అక్కడనేమో కరెంట్ బిల్ కట్టాలని వచ్చింది మరి 111. ఇదే అండి, మొత్తంగా చూసుకోవచ్చు. గృహజ్యోతి పథకం కింద ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో, ఈ అమలు చేసిన పథకంలో మొత్తంగా 36 యావరేజ్ యూనిట్లు 36 వచ్చింది. మాకు కరెంటు బిల్లు సంబంధించి 114 రూపాయలు కట్టాలి అని చెప్పి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ చెప్పండి, అసలు మీరు ఉదయం నుండి ఇక్కడ లైన్ లో ఉన్నారు, మీకు రేషన్ కార్డు ఉందా? అసలు ఉంది. అంటే మీకు ఎందుకు ఇక్కడ లైన్ లో ఉన్నా? ఏమో జీరో బిల్లు మాకు రాలేదు. ఆ జీరో బిల్లు ఇస్తారంటే వచ్చారు ఇక్కడికి. ఎంతమంది మీరు, ఎన్ని ఇండ్లు ఉన్నాయి మీకు, ఎంతమంది పిల్లలు, ఏంది అసలు? 2 కొడుకులు, కిరాయి సొంతం లేదు, ఇల్లు కిరాయి ఉన్న వాళ్ళకు మీకు రాలేదు. అంటే మేము అవి పెద్ద అభయాస్తం కాగితాలు ఇయ్యలేదు, మర్చిపోయినాం. ఆ కాగితాలు తీసుకొచ్చిన ఆల్రెడీ. అప్పుడు ఇయ్యలేదు సార్, అందుకని ఇప్పుడు పట్టుకుని వచ్చిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, అభయాస్తం పేపర్లు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, అసలు ఏంది, అసలు మీరు గతంలో అప్లై చేశారా, ఏంది అసలు పరిస్థితి, ఎందుకు వచ్చారు? సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి ఏంటంటే, ఎలక్షన్ కన్నా ముందు ఆయన ఏం ప్రతిపాదించిందంటే, ఎవరైతే 200 యూనిట్ల కంటే తక్కువ కాలుస్తారో వాళ్ళకి కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. సో అలా చాలా మందికి ఉన్నాయి. అలాగే మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ కూడా 500 సబ్సిడీ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు అది రావట్లేదు. అప్పుడేమో రూల్స్ మాట్లాడలేదు, ఇప్పుడేమో రూల్స్ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం అంతే. కాకపోతే ఇప్పుడు వచ్చే లోక్సభ ఎలక్షన్స్ అవి మాత్రం మర్చిపోవద్దు, ప్రజలు మర్చిపోరు, అది గుర్తుంచుకోవాలి. మీరు చెప్పండి, ఎన్ని గంటల నుంచి క్యూలో ఉన్నారు, ఏంది అసలు? పొద్దున్న 9:30 నుంచి ఉన్నామండి. ఏంటంటే టోకన్లు అనుకుంటా, ఒక లైన్ తర్వాత ఇంకొక, ఆ లైన్ అయిపోయిన తర్వాత ఇంకొక లైన్ చేపిస్తున్నారండి. పొద్దున్న నుంచి ముందే ఎండాకాలము, తాగడానికి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక టెంట్ లేదు, ఒక లైన్ ప్రాపర్ గా ఉండట్లేదండి. అది చూసి చేపియమని కోరిన. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తులు తీసుకున్నారో
తీసుకునే వారికి సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఉదయం నుండి ఎండలో నిలుస్తున్నాం. దీనికి అందరికి సంబంధించి టెంట్ లేదు. స్థానికంగా ఉండే వారికి అందరికి తాగునీటి సౌకర్యాలు ఇక్కడ ముసలి వాళ్ళు మూలిగి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి క్యూ లైన్ లో పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వము ఏదైతే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాల్సిందో దానికి అందరికి సంబంధించి 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఫ్రీ ఇస్తామని చెప్తున్నారు. చూడొచ్చు ఇక్కడ క్యూ లైన్ లో ఒకరికి ఒకరు తారాస పడుతూ ఒకరినొకరు నూకుంటున్న పరిస్థితి ఉంది. క్యూ లైన్లు కూడా నిర్వహణ సరిగా లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్న నేపథ్యంలో వారందరినీ కూడా ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే క్యూ లైన్ లో నిల్చొని మేము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. రేషన్ కార్డు ఉంటేనే ఇది ఏదైతే ఈ పథకం అమలు చేస్తామని చెప్పడంలో చాలా బాధాకరం. ఎందుకంటే రేషన్ కార్డు లేని వారు చాలా మంది ఉన్నారు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. అది సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో అందరికీ రావడం లేదని చెప్పి ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.